హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలు జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడతారు కదండి. వాళ్ళ కోసం జలుబు తగ్గడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ని బాగా మరగనివ్వాలి. ఎంతో కదండి, ఆయిల్ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో 4 వెల్లుల్లిపాయలు బాగా వేగేంత వరకు మరగనిచ్చి తర్వాత అందులో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, హారతి కర్పూరం బిళ్ళలు. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఆ హారతి కర్పూరం బిళ్ళల్ని పొడుము కింద చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆ హారతి కర్పూరం బిళ్ళలు వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే కొంచెంసేపు పక్కన పెట్టేయాలండి. అది పూర్తిగా చల్లారనివ్వాలి. అది పూర్తిగా చల్లారేంత వరకు ఉంచిన తర్వాత తమలపాకులు తీసుకోవాలి. 3 తమలపాకులు అయితే సరిపోతాయి. 3 తమలపాకుల్ని తీసుకొని ఆ తమలపాకుకి ఆయిల్ అంతా కూడా బాగా రాయాలండి. మొత్తం అప్లై చేయాలి. ఆయిల్ అంతా కూడా తమలపాకు పట్టేంత వరకు అప్లై చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత బేబీ జండు బామ్ ఉంటుంది కదండి, ఆ బేబీ జండు బామ్ కూడా రాయాలి. ఆ తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు తీసుకొని పసుపు కూడా పూర్తిగా రాయాలి. ఇలా రాసిన తర్వాత ఈ 3 తమలపాకుల్ని కూడా అట్ల పెనం ఉంటుంది కదండి, దానిపైన పెట్టుకొని లైట్గా హీట్ చేయించాలి. ఎక్కువసేపు వద్దండి, తమలపాకులు మాడిపోతాయి. లో ఫ్లేమ్లో జస్ట్ 1 or 2 minutes, ఇంకంతకు మించి అవసరం లేదు. ఈ తమలపాకులోని రసం, ఈ ఆయిల్ అన్నీ కూడా మిక్సప్ అవ్వాలండి. ఆ తర్వాత తమలపాకుల్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అవి చల్లారాక పిల్లలకు హెడ్ పైన పెట్టాలండి ఒకటి, సెకండ్ది పొట్ట పైన పెట్టాలి, థర్డ్ది వెనకాల వెన్నుపూస మీద పెట్టాలి. ఇది ఎప్పుడు పెట్టాలంటే పడుకునేటప్పుడు మనం అప్లై చేయాలి. పడుకునేటప్పుడు ఒక టైట్ది ఏమైనా టీషర్ట్ ఏమైనా వేసేసి దాని లోపల పెట్టేసినట్లయితే పిల్లలు రాత్రంతా కూడా జలుబు, దగ్గు, ఆయాసం ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గి వాళ్ళకి శ్వాస అది బాగా ఆడి ప్రశాంతంగా నిద్రపోతారండి. వాళ్ళు హాయిగా అయితే నిద్రపోతారు. సో మీకు కూడా ఈ టిప్ అయితే నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.